లేదు, నేను డబ్బు కోసం చెయ్యలేదు. నేను అలాంటి దాన్ని కాదు. డబ్బు కోసమే చేశావు. అందుకే టామ్ ని టార్గెట్ చేశావు. ఇంతకీ టామ్ నెంబర్ ఎంత? అదే నువ్వు ట్రాక్ చేసిన వాళ్లలో టామ్ ఎన్నోవాడు? నీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? యువర్ ఆనర్, విక్టిమ్ ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. తన క్యారెక్టర్ ఏంటో బట్టబయలు చెయ్యాలనే ఈ ప్రశ్నలు అడుగుతున్నాను యువర్ ఆనర్. చెప్పరాణి, ఇంతకు ముందు ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేశావు? నీకు సపోర్టుగా ఎవరెవరున్నారు? సార్, ఏంటి సార్ ఇది? నా మీద అఘాయిత్యం జరిగిందని నిరూపించుకోవడానికి ఎన్ని అవమానాలు పడాలా? న్యాయం దక్కుతుంది అన్న ఆశతో ఎంత దాకా వచ్చాను, ఎంత దాకా పోరాడాను. ఇంకేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు సార్. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ నీచుడు నన్ను బలవంతం చేశాడు. అది మీరు నమ్మితే వాణ్ణి శిక్షించండి, లేదంటే నన్ను ఇక్కడికిక్కడే చంపేయండి యువర్ ఆనర్. చంపేయండి, చంపేయండి, చంపేయండి. యువర్ ఆనర్, సెంటిమెంట్ డ్రామా అయితే పండిస్తున్నారు గాని టామ్ దోషి అని ఏ ఒక్క బలమైన ఆధారం చూపించలేకపోయారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట రాణి కేసులో టామ్కి సంబంధం ఉందని ఎక్కడా కూడా ఆధారాలు లేనందున టామ్ నిర్దోషని కోర్టు తేల్చడం జరిగింది. ఇన్ని రోజులు పోలీస్ కస్టడీలో ఉన్న టామ్ని రిలీజ్ చేయవలసిందిగా. 1 minute యువర్ ఆనర్. పీపీ గారు, ఇది చిన్నపిల్లల ఆట కాదు. ఆట అయిపోయిన తర్వాత తూచు తొండి అన్నట్టు కరెక్ట్గా తీర్పిచ్చే టైంలో అడ్డం పడడానికి. యువర్ ఆనర్, మీరు చెప్తున్న మాటలతో నేను ఏకీభవిస్తాను. టామ్ ఈ నేరం చేయలేదు అని నేను నమ్ముతున్నాను. కానీ రేప్ చేసిన వారు ఎవరో తెలియాలి కదా. మీరు అనుమతిస్తే నేను నివాస్ని విచారిస్తాను. అసలు ఛాన్సీ ప్లాన్ ఏంటి? ప్లీజ్ యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ఆ రోజు టామ్ కార్లో ఉన్నారు కదా? అవును, ఉన్నాను. మీరిద్దరూ కలిసే కదా రాణిని తీసుకెళ్లారు? అవును, కానీ నేనేం చేయలేదు. ఈ నేరానికి నాకు ఏ సంబంధం లేదు. లేదు అంటే కుదరదు. క్రైమ్ సీన్లో మీరు కూడా ఉన్నారు. లాయర్ మృణాలిని గారు చెప్పినట్టు టామ్ ఏ నేరం చేయలేదు, మీరే చేశారు. కేవలం ఫ్రెండ్ జీవితం నాశనం కాకూడదు అని ఇన్ని రోజులు టామ్ నీ పేరు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అబద్ధం. ఇదే నిజం. మీరొక డ్రగ్ అడిక్ట్. మత్తులో మీరే చేశారు. కాదక్కా, తను కాదక్కా, టామే చేశాడు. రాణి, నేను చెప్తున్నాను కదా, నువ్వప్పుడు మత్తులో ఉన్నావు.
నీకేం తెలీదు. నీ మీద అఘాయిత్యం చేసింది ఈ నివాసే. మేడం, మీరు మొదటి నుంచి టామ్ ఈ నేరం చేయలేదు అని చెప్తూనే ఉన్నారు, కానీ నేనే వినలేదు. మీరు మాకు కనువిప్పు కలిగేలా వాదించారు. మీరు ద గ్రేట్ లాయర్ ఎలా అయ్యారో నాకిప్పుడు అర్థమైంది. నిజంగా రాణి డబ్బు కోసం కోర్టు మెట్లు ఎక్కలేదు. ఈ నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని కోర్టుని ఆశ్రయించింది. తనకి న్యాయం జరగాలి మేడం. మీరు వాదిస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మీరే ఈ కేసుని రాణి తరపున వాదించి తనకి న్యాయం చేయండి మేడం. నివాస్కి శిక్ష పడేలా చేయండి. టామ్ని తప్పించడానికి ఝాన్సీ ఏ అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఎస్ యువర్ ఆనర్, ఝాన్సీ చెప్తుంది నిజం. ఆ రోజు మత్తులో ఉండి నివాసే ఆ నేరం చేశాడు. లేదు మేడం, నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? సతీష్ చేయలేదు, టామ్ చేయలేదు, కానీ రేప్ జరగడం మాత్రం నిజం. ఎవరు చేశారు? డ్రగ్ మత్తులో ఉండి నువ్వే చేశావు. నేను అది ప్రూవ్ చేస్తాను. టామ్, ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కాదు, విట్నెస్వి. ఈ నేరం నీ ఫ్రెండ్ చేశాడా లేదా? నిజం చెప్పు. చెప్పు టామ్. అది అది అరే, నేను చేయలేదని చెప్పరా? వీడే చేశాడు. ఈ నేరం చేసింది నా ఫ్రెండ్ నివాసే. ఆ, రేయ్, అబద్ధం చెప్తున్నావు ఏంట్రా? నేను నీ ఫ్రెండ్ని రా. ఫ్రెండ్ వనే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. నేనప్పటికీ వద్దురా అని చెప్తూనే ఉన్నాను. కానీ నా మాట వినకుండా రాణిని అలా చేశాడు. రేయ్, అంటే నివాస్ రాణిపై అఘాయిత్యానికి పాల్పడినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఉన్నాను సార్. అదంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది. మరి నీకు ఆ అమ్మాయిని రక్షించాలని అనిపించలేదా? రక్షించడానికి చాలా ట్రై చేశాను. ఆ టైంలో వాడు డ్రగ్స్ తీసుకున్నాడు కాబట్టి వాడేం చేస్తున్నాడో అసలు వాడికే అర్థం కాలేదు. నేను విడిపించబోతే నన్నే తోసేశాడు. సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేకుండా పోయింది. రేయ్, ఇది కరెక్ట్ కాదురా. యువర్ ఆనర్, నివాస్ లాంటి చీడ పురుగులు సమాజంలో తిరగకూడదు. తనే ఈ నేరం చేశాడు అని రుజువైంది కాబట్టి తనకి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యా, నా కొడుకు ఏ నేరమూ చేయలేదు. నిజంగా ఆ టామ్ గాడు తప్పు చేశాడని నిరూపించడానికి పెద్ద లెక్కేం కాదు. తప్పులు చేసేది మీరు, శిక్షలు వేసేది మాకా? ఇదెక్కడి న్యాయం? తప్పు చేశాడు కాబట్టే నీ కొడుక్కి శిక్ష పడుతుంది. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం అయ్యా, నేను నివాస్ కన్న తల్లిని. నా కొడుకు చాలా మంచివాడు. వాడికి టామ్ పరిచయం అయ్యాక చెడు అలవాట్లు అబ్బాయి. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గుడు కాదు నా కొడుకు. నివాసే ఈ నేరం చేశాడని తన ఫ్రెండ్ టామ్ చెప్తున్నాడు కదా. అదంతా అబద్ధం. ఆ టామ్ తప్పించుకోవడం కోసం ఆ నేరం నా కొడుకు మీద మోపుతున్నాడు. టామే ఆ నేరం చేసినట్లు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.
మీ దగ్గర ఏ ఆధారాలున్నాయో జడ్జి గారికి చూపించండి. టామ్ రాణిపై అత్యాచారం చేసిన వీడియో నా దగ్గర ఉంది. ఆ వీడియో జడ్జి గారికి చూపించండి. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకోవడం టామ్కి అలవాటు. ఈ వీడియో కూడా టామ్ చెప్తేనే నేను తీసాను, యువర్ ఆనర్. యురానా, ఆ వీడియో నిజం కాదు. వీళ్ళు అలా క్రియేట్ చేశారు. మృణాలిని గారు, ఏది నిజమో ఏది అబద్ధమో మాకు బాగా తెలుసు. ప్లీజ్ మీరు కూర్చోండి. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట మనిషిలా పుట్టి జంతువులా మారిన ఈ టామ్ ఈ నేరం చేశాడని రుజువైన కారణంగా ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు నిర్ణయించడం జరిగినది. The court is adjourned. రాణి, అక్క, ఏ రాణి, ఏంటిది? నో. కంగ్రాట్స్ ఝాన్సీ గారు, ఫస్ట్ కేసులోనే ఘన విజయం సాధించారు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. అయినా ఇది నా ఒక్కదాని విజయం కాదు, మనందరి విజయం. మీ సపోర్ట్, రాణి సాహసం అన్నీ దీనికి తోడయ్యాయి. అమ్మా, నేను పేదోడికి న్యాయం దొరకదు అనుకున్నాను, కానీ నా ఉద్దేశం తప్పని నువ్వు నిరూపించావమ్మా. ఓకే ఝాన్సీ గారు, టామ్ని తీసుకెళ్ళాలి. సరేనండి. వెహికల్ ఎక్కించండి. డాడీ 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 ఏంటిది డాడీ? నువ్వేం భయపడుకున్నానా, నేను చూసుకుంటాను. అవును, జైలుకి ఆదివారం ఆదివారం వచ్చి చూసుకోవాల్సిందే. ఎక్కించండి. డాడీ ప్లీజ్ డాడీ, సేవ్ మీ డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ డాడీ ఏదో ఒకటి చేయండి డాడీ. డాడీ డాడీ డబ్బు పలుకుబడి ఉందని ఎంతో వెటకారంగా మాట్లాడావు కదమ్మా, కానీ ఇప్పుడు ఏమైంది? నువ్వు బోర్లా పడ్డావు. రేయ్, మీ మేడంకి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదు, నీకేమో ఎలా మసులుకోవాలో తెలీదు. ఎంతైనా గురువుకి తగ్గ శిష్యుడివి కదా. ఝాన్సీ, మాటలు హద్దు మీరుతున్నాయి. లేదు మేడం,
నేనెప్పుడూ నా పరిధిలోనే మాట్లాడతాను. కేసు గెలిచాను అని పొగరా? నేను గెలవలేదు, మీరే న్యాయాన్ని గెలిపించారు. చాలా అనుభవం ఉన్న మీతోనే నిజం చెప్పించేలా చేశాను. గెలుపు గర్వంతో ఆనందపడిపోకు ఝాన్సీ. అది ఒక వ్యసనంగా మారే అవకాశం ఉంది. చాలా మంచి సలహా ఇచ్చారు మేడం. థ్యాంక్స్ అ లాట్. ఏ డ్రైవర్ రా. తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం. యుద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం. విధి వంచితుల తలరాతలకు చిరునవ్వులు చూపెడదాం. మన సాయం మనమే, మన సైన్యం మనమే. చెప్పు ఝాన్సీ. బావా, గుడ్ న్యూస్, మనం కేస్ గెలిచాం. చాలా గుడ్ న్యూస్ చెప్పావమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. ఝాన్సీ, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయ్. సరే బావా, బయలుదేరుతున్నాను. రాణి, పదండి, వెళ్దాం పదండి. మన ఝాన్సీ కేసు గెలిచిందా? అవును రాధా, ఝాన్సీ ఇప్పుడే కాల్ చేసింది. హలో వినోద్, చెప్పరా. హలో రాకేష్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను రా. చైర్మన్ వచ్చారా? వచ్చారు. నువ్వు వచ్చి మాట్లాడి చెక్ తీసుకెళ్ళు. సరే, ఇప్పుడే వస్తున్నాను రా. చైర్మన్ వచ్చారట, ఆఫీస్కి రమ్మంటున్నారు చెక్ తీసుకెళ్ళడానికి. ఆ దేవుడు కరుణించినట్టున్నాడు. అందుకే పాప ట్రీట్మెంట్ కి డబ్బు అందుతోంది. బావా, అక్క. ఝాన్సీ, కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ అక్క. చూసావా? కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ బావా. న్యాయం కోసం పోరాడి చివరికి న్యాయాన్ని గెలిపించావు. నాకు స్ఫూర్తి మీరే బావా. అంతేకాకుండా మీరు నాలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ప్రతి ఇంట్లో మీలా సపోర్ట్ చేసేవాళ్లుంటే ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉంటుంది, గొప్ప స్థాయికి ఎదుగుతుంది. ఝాన్సీ, ఇంకో గుడ్ న్యూస్. నేను ఎదురు చూస్తున్న డబ్బులు రాబోతున్నాయి. మన కష్టాలు అన్నీ తీరిపోతాయి. నా బిజినెస్ పార్ట్నర్ కాల్ చేసి ఆఫీస్కి రమ్మన్న డబ్బులు తీసుకెళ్ళడానికి. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. యాండి, నేను కూడా వస్తాను. నువ్వెందుకు రాదా? నేను వెళ్తే సరిపోతుందిలే. నేను వస్తానండి, ఆఫీస్ కాదు, గుడికి. ఏంటి? అవునండి, ఝాన్సీ తన ఫస్ట్ కేసు గెలిచి రాణికి న్యాయం జరిగితే ఆ దేవుడి దగ్గర పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నానండి. ఇప్పుడు నేను అనుకున్నది జరిగింది కాబట్టి నా మొక్కు నేను తీర్చుకుంటాను. సరే, నీ ఇష్టం. ఝాన్సీ, పిల్లలు జాగ్రత్త. సరే అక్క. అక్క, బావా. తెలిసిందనేడు గమనించి చూడు, నేను కన్న తోడు వెలువేంటని నిశి నీడలోను నేను వీడిపోని పొరపాటునా. ఏమైందమ్మా? ఏమైందో చెప్పు ఝాన్సీ. ఏదన్నా సమస్య? స్వీటీ గురించి బాధపడుతున్నావా? స్వీటీకి ఏం కాదు ఝాన్సీ, నువ్వేం కంగారు పడుకో, ధైర్యంగా ఉండవు. ఓకేనా? పిల్లలు బాయ్. బాయ్. ఝాన్సీ బాయ్. ఝాన్సీ బాయ్. పిల్లలు జాగ్రత్త. బాయ్. బాయ్ అక్క. ఏంటి మృణాలిని, నువ్వు కూడా ఓడిపోతావా? అది కూడా ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని ఒక జూనియర్ లాయర్తో. ఎక్కడ పొరపాటు జరిగింది?
నేను తేలిగ్గా తీసుకున్నానా? తను బలంగా పోరాడిందా? నో, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు ఝాన్సీ. మన ఇద్దరి బాహాబాహీలో నేను ఓడిపోవడం, నువ్వు గెలవడం ఇదే ఆఖరిసారవుతుంది. ఇది నాకు నేను విసురుకుంటున్న ఛాలెంజ్. రాక్ పేపర్ సీజర్స్. రాక్ పేపర్ సీజర్. అయ్యో అక్క, అలా కాదక్క. రాక్ పేపర్ సీజర్ అన్నప్పుడు నీ చేత్తో నువ్వు అవి చూపించాలి. లే లే, పైన కూర్చో. పిన్ని, అక్కకు అసలు రాక్ పేపర్ సీజర్ ఆడడమే రావట్లేదు. అవును పిన్ని. సరే సరే, నేను నేర్పిస్తాను. మనందరం ఆడదాం. రాణి, ఇది సిజర్స్, ఇది రాక్, ఇది పేపర్. అందరం ఒకేసారి చెయ్యాలి, ఓకేనా? కానీ కాపీ కొట్టకూడదు. ఓకే, డన్. లెట్స్ స్టార్ట్. అక్కకు వచ్చేసింది, ఓకేనా? డన్. రాక్ పేపర్ సిజర్స్. బావా చెప్పండి. ఈ మొబైల్ మీ బావదా అమ్మా? అవును. ఇంతకీ మీరెవరు? హలో, 1 సెకండ్, మీరు ఆడుతూ ఉండండి. ఇప్పుడు చెప్పండి. మీ అక్క బావకి యాక్సిడెంట్ అయింది. నువ్విప్పుడు ఝాన్సీపై పగ తీర్చుకోవడానికి వెళ్తే నేనే నీ మీద కేసు వేసి నీ కొడుకు టామ్ పక్కనే నిన్ను కూడా కూర్చోబెడతాను. పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అలా చేస్తానని నాకు మాట.